మా ఊరిని తొంగ మొలిపిస్తానన్నాడు. మొలిసింది, పంట లేకుండా అయిపోయాం. ఇవాళ మేము నీళ్ళు లేక అంబో అని అల్లిపోతుంటే ఒక్క మనిషి వచ్చి ఏంటి మీ పరిస్థితి అడిగినోడు లేడు. మా నిరుడు ఇట్టాగి గాళ్ళు మా నేర్చుంటే అయ్యగారు వచ్చి చూసి మమ్మల్ని నాటేపించి ఏజ్లాగా చేపించి మళ్ళీ తల 4 గింజలు మేము బతకగలిగాం. ఇవాళ అసలు మాట్లాడే పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు మొన్న కూడా మేము నానా బాధలు పడుతుంటే అటు వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ గొల్లపాలెం ఎట్టుంది, ఓటకొండం ఎట్టుంది, ఈ ఇరాలు ఎట్టుంది అని అడిగినోడు కాదు ముద్దబేసాదు. ఈయన రవిశంకర్ గారు ఇవాళ కూడా వచ్చి మొన్న కూడా వచ్చి మమ్మల్ని మీరు ఆ దడవద్దు నాటేయండి, ఎంతో కొంత పంపిద్దాం, నేను అధికారంలో లేకపోయినా మీ అన్నను ఉంటానని ఆయన మాకు తండ్రిగా నిలబడి మమ్మల్ని కూడిపెట్టాడు. మంచినీళ్ళు పోచి మా ట్యాంకర్ ద్వారాగా ముద్దబేసాదు ఈయన ట్యాంకర్ వస్తుందని ట్యాంకర్ పంపుకోకుండా ఆపేసి మమ్మల్ని చంపేయాలని చూశాడు. ఇవాళ మేము బతకడం రవిశంకర్ గారి వల్ల. రెండవ ఇది లేదు, అసలు మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన రామట మంచిలు తాగైనా బతున్నాం కానీ లేదా మేము ఎప్పుడో తట్టబొట్టేసుకుని దేశంలో పోవాలి. ఈ ఎమ్మెల్యే ముద్దబేసాదు అసలు మాట్లాడే పని లేదు. అసలు అడిగింది మీరు ఎట్టా ఉన్నారని అడిగినోడు కూడా కాదు. ఈ 5 సంవత్సరాల్లో మేము నానా బాధలు పడి ఆయనే వచ్చి ఆదుకుంటున్నాడు తప్ప రెండోది అసలు లేదండి.